ఉన్న అన్ని జిల్లాలకు అన్ని కోట్లు కట్టాలంటే మరి మన కాడ పైసలు ఏం చేస్తారా? నన్ను కోసుకుంటారా? చంపుతారా? ఏం చేస్తారా మీరు? బరాబరు మా అన్న ఇట్లనే ఉంటుంది పరిపాలన. సో మా అన్న స్టేట్మెంట్స్ కూడా అట్లనే ఉంటాయి. ఇప్పుడు కోర్టు భవనాలకు పైసలు కావాలంటే ఇక ఫస్ట్ మాకు అన్ని వీకేలా గూట్లో ఉన్నది వీక్తే ఏట్లో ఉన్నది వీకొచ్చు. ఇలా మాకు పథకాలు ఇవ్వలేక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కన్నా బాధపడతాడు మా అన్న. ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మా అన్నను మీరు ఇబ్బంది పెట్టుకుంటా ఇంకా మా అన్న అది చేయాలి ఇది చేయాలి మీరు ఇల్లు కట్టాలంటే ఇప్పుడు భవనం కట్టాలంటే ఒక భవనానికి ₹1 కోటి వేసుకో మినిమం. కామన్ మినిమం మళ్ళీ చెప్పినట్టు కామన్ మినిమంగా ఒక 2 కోట్లు వేసుకోరు ఒక బిల్డింగ్కి. 32 జిల్లాలు 33 జిల్లాలు వేసుకోరు. అంటే ఉమ్మడి 10 జిల్లాల్లో ఉన్నాయనుకోని 22 వేసుకోరు. 22 × 2 44 కోట్లు కావాలి. మరి ఏడదేమంటారు 44 కోట్లు? ఏమున్నాయి మా కాడ? మా కాడ పైసలు లేవు. ఫీజు ఎంబేస్మెంట్కు పైసలు లేవు. ఆరోగ్యశ్రీకి పైసలు లేవు. ఇగో ఇట్లా ఇచ్చిన పథకాలకు పైసలు ఏడొస్తాయి పైసలు? ఏ రకంగా నీకు భవనాలు కట్టాలి అని అమ్ముకొని చావాలన్నా? ఇంకా హెచ్ఈ భూములు అమ్ముకొని అంటే అది కూడా తిన్నని రైతురి, అది కూడా అమ్మని రైతురి. ఏడువైనా మా రేవంత్ అన్న కాలాలు కట్టే పెడతారు. ఈ పని చేయరి ఆ పని చేయరి ఆ బిల్డింగ్ కట్టరు ఈ బిల్డింగ్ కట్టరు ఏడదేవాలి పైసలు ఉంటాయి కదా తెచ్చేదేమన్నా. మాకు పైసలు లేవురా నాయన అంటుంటే నన్ను కోసుకొని తిన్నా ఎల్లవరో నాయన. ఢిల్లీకి పోతే నన్ను చెప్పులు ఎత్తుకపోతే దొంగ చూస్తారు, తలుపు పెడతారు.